నమస్కారం అండి. అరుణాచల శివ. నా తల్లిదండ్రులకు, లోకానికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం. నా పేరు అనుషేందర్. ఈ సంవత్సరం 2025 మార్చి 29 శని భగవానుడు కుంభరాశి నుండి మీన రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ సందర్భంగా నాకు తెలిసిన గోచార ఫలితాలు తెలియడానికై నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు. ఈ యొక్క మార్చి 29వ తేదీకి ఒక విశిష్టత ఉంది. మార్చి 29 మార్చి నెల చివరి నెల, అదేవిధంగా 29 చివరి రోజు, తర్వాత రోజు మార్చి 30 నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. కావున మనకి ఈ యొక్క విశిష్ట తేదీ ఎంతో విశిష్టతతో కూడుకున్నది. అందులో మార్చి 29 చివరి రోజు అవడమే కాకుండా అది శనివారం అయింది. శని ప్రవేశించేది రాత్రి వేళ. శని రాత్రి వేళ బలవంతుడై ఉంటాడు. ఇంకా విషయం ఏంటంటే, శని 29 అంటే 2 + 9 11 కాలపురుష కుండలకి 11వ భావం బాధక స్థానం. ఈ 2 చంద్రుడు, 9 కుజుడు, వీటితో శనికి మిత్రత్వం లేదు. ఈ యొక్క శనికి ఇంకా దీనిలో నిగూఢంగా ఉన్నది ఏమిటంటే అర్థం, 2 నుంచి 9 8 అవుతుంది. 2వ స్థానం నుంచి అంటే 8 యొక్క పవర్ బాగుంది. శనివారం కూడా కావడం వల్ల ఇంకా బలాన్ని చెప్పుకోవచ్చు. శని యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఈ సంవత్సరం. అంతేకాకుండా 29వ తారీఖు తర్వాత 30వ తారీఖు వస్తుంది. 30వ తారీఖు 3 + 0 అంటే 3, గురువు సంఖ్య. ఈ గురువు శని మీన రాశిలోకి ప్రవేశించినప్పుడు శని నుంచి 3వ స్థానంలో అంటే వృషభంలో గురువు ఉన్నాడు. ఒకరికొకరికి 3-11 కాంబినేషన్. శని మీనంలోకి 2 + 9 11 నంబర్లో ప్రవేశిస్తున్నాడు. గురువు 30వ తారీఖు అంటే 3 + 0 వృషభంలో ఉండడం జరిగింది. మీనరాశి అనగా చేపని సూచిస్తుంది. ఈ శని మీనరాశిని ప్రవేశించడం వల్ల ఎన్నో విషయాల్లో అంటే కర్మలు, ఒక కర్మ అంటే ఒక ఉద్యోగమే కాదు, అన్ని మనిషి చేసే అన్ని కర్మల్లో వివాహం, సంతానం, ఉద్యోగం అన్నిట్లో చాలా మార్పులను సంభవింపజేస్తుంది. అది ఒక వ్యక్తి యొక్క జాతక చక్రం అనుసరించి ఫలితాలు అనుకూలమా కాదనేది తెలుస్తుంది. మనకి జాతక చక్రంలో శని మీనానికి 11, 12 భావాలకి అధిపతి. ఇందు మూలంగా మనకి ఏంటంటే కాబట్టి అనేక మార్పులు జరుగుతాయి. ఫలితాలు అనేవి ఒక్కొక్కరి వ్యక్తిగత జాతకం అనుసరించి జరుగుతూ ఉంటుంది. అందరికీ ఒకే విధంగా ఉండవు. ఎందుకంటే ఒకే గ్రహం కాకుండా అనేక గ్రహాలు ఉండొచ్చు మీన రాశిలో. ఉదాహరణకి రవి గోచారం లేదా చంద్ర గోచారం ఆధారంగా చెప్తుంటే, చంద్రుడితో పాటు ఇంకేమైనా గ్రహాలు ఉంటే ఆ రాశిలో శని మీన రాశిలో ప్రవేశించినప్పుడు చంద్రుడి మీద కాకుండా మిగతా గ్రహాల ప్రభావం కూడా మీన రాశి వాళ్ళ మీద పనిచేస్తుంది. ఉద్దేశం ఏంటంటే ఒకటే రాశి, ఒకటే లగ్నం, ఒకటే నక్షత్రం అయిన ఫలితాలు వేరువేరుగా ఉంటాయి. రేపటి నుంచి నేను ఒక్కొక్క గ్రహానికి గోచార ఫలితాలు కాస్త విశదీకరిస్తాను. బాగా తెలుసుకోవాలనుకునేవారు నా ఛానల్ని లైక్ చేయగలరు, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు. నమస్కారం. శ్రీమాత్రే నమః.